హాయ్ ఎవ్రీవన్, దొండకాయ పకోడీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. పప్పుచారు, సాంబారు, రసం, పప్పు ఇలాంటి హోటల్లోకి చేసుకొని సైడ్ డిష్గా పెట్టుకొని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దామా? ముందుగా 1/2 కేజీ దొండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగేసి సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడరు, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడరు, 2 టీ స్పూన్ సాల్టు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 5 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లవరు, 2 టేబుల్ స్పూన్ బియ్యపు పిండి వేసుకోవాలి. మొత్తము వేసుకున్న తర్వాత వాటర్ ఏమి వేయకుండా ఫస్ట్ మిక్స్ మొత్తం కలిపేసేయండి. ఫుడ్ కలర్ ఉంటే వేసుకోండి, ఆప్షనల్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. కారము, సాల్ట్ మీరు మీ టేస్ట్కి తగ్గంటే వేసుకోండి. మేము కొంచెం తక్కువే తినేది, పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా చాలా తక్కువే వేస్తాను. వేసుకున్న తర్వాత వాటర్ ఒకేసారి పోసుకోకుండా చేతిలో కొంచెం కొంచెం వేసుకొని చిలకరించుకుంటూ బాగా కలుపుకొని ఇలా పక్కన పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియంలో పెట్టుకొని మనం కలుపుకున్న దొండకాయలని ఇలాగ పకోడీలాగా వేసుకొని ఇంకో 2 వైపులా బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి ఒక బౌల్లోకి పెట్టుకోండి. ఇలా తింటే ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఎక్స్ట్రాగా క్రిస్పీనెస్ కావాలంటే పల్లీలు ఒక గబ్బె నిండా, అలాగే పచ్చిమిర్చి 2, 3 సన్నగా కట్ చేసుకొని, కరివేపాకు 2 రెబ్బలు అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేసి వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.